కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలో ఉద్రిక్తత. మహాత్మా జ్యోతిబాపులే జెండాను అవమానపరిచిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మాలి కులస్తుల భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ నిన్న సాయంత్రం జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే జెండాను తీసిపడేసి మహనీయుల జాతిని అవమానపరిచిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇచ్చి 1,00,000 మంది మాలి కులస్తులతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాలి సంఘం నాయకులు, మాలి కులస్తులందరూ పాల్గొన్నారు. ఇది మన మాలి సంఘానికే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అందరికీ అవమానపరిచిండు కాబట్టి ఆ దుండకుణ్ణి వెంటనే శిక్షించి మాకు తగు న్యాయం చేస్తూ మాకు మేము మళ్ళీ ఒకసారి ఇమీడియట్ ఆయన మీద తగు చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాలి కులస్తులు దాదాపుగా 1,00,000 మంది చేత ఇక్కడ మేము ధర్నా చేస్తాము. కలెక్టర్ ఆఫీస్ ని కూడా ముట్టడిస్తాము. ఎందుకంటే ప్రభుత్వ పరంగానే పంపిండ్రు, మీ ఎంసీ ప్రభుత్వ పరంగానే మీరే పంపిండ్రు, మీరే చూపించిండ్రు. కాబట్టి సార్ అలాంటి దుండగుండి మీరు ఉపేక్షించద్దు. ఖచ్చితంగా ఆయనపై తగు చర్య తీసుకుంటూ అతను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. పోలీస్ శాఖ చేయాలి, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా. ఎందుకంటే ఇవాళ జ్యోతిబా పూలేజీ జయంతి కాబట్టి మేము శాంతియుతంగా కార్యక్రమం చేద్దామని వచ్చినాం. ప్రతి విలేజ్ లో ఇవాళ అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ విలేజ్ వాళ్ళు అక్కడ ఉన్నారు. అతనిపై తక్షణమే చర్య తీసుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తాం. ఆ పిలుపు మేరకు మేము కలెక్టర్ ముట్టడిస్తాం. అతనిపై ఖచ్చితంగా ఏ విధంగా చట్టరీత్యా చర్య తీసుకోవాలో అప్పటిదాకా అతన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. आवाज कोणाचा? आवाज कोणाचा? जय ज्योती, जय ज्योती, महानीయుల జెండాను ధ్వంసం చేసిన వ్యక్తిని, महानीయుల జెండాను ధ్వంసం చేసిన వ్యక్తిని